నమస్తే. ప్రస్తుతం మనము కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో కంటోన్మెంట్ మాత్రం ఒక డిఫరెంట్. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా అనివార్యం కావడంతో ఇక్కడ ప్రస్తుతం కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రచారం ఎలాంటి స్పందన లభిస్తుంది ప్రజల నుండి, అసలు ఏం చెప్తున్నారు అనేది తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గణేష్ గారు. ఓనరా చెప్పండి, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది? మంచి జోష్లో అవపడుతున్నారు. మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నలు, తమ్ముళ్ళు అందరూ అన్ని పార్టీ నుంచి, టీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి ఇలా జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు, అందరూ ఆశీర్వదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేదు. నామ మాత్రం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండే కానీ మాకు సహాయ సహకారాలు అందించలే, డెవలప్మెంట్కి ఎలాంటి కృషి చేయలే అని ఈనాడు మనం ఎంపీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఉద్దేశంతో, నమ్మకంతో మొన్న కూడా 3 రోజుల క్రితం మాకు రోడ్ షోకి వచ్చినప్పుడు కూడా అనేక హామీలు ఇచ్చారు. ఏదైతే ప్రజలకు అవసరం ఉంది, వారు ఇక్కడ స్థానికంగా ఎంపీ ఉంటాయి కాబట్టి స్థానిక సమస్యలు తెలుసు, స్థానిక అవసరాలు తెలుసు. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క అవసరం అందించే విధంగా ముందుకెళ్తా అన్నారు. దాని తోడు నేను 15 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యలోనే ఉన్న సోషల్ సర్వీసెస్ నా సొంత నిధులతో చేశాను. శ్రీ గణేష్ ఫౌండేషన్ స్థాపించి పదవులు లేకుండా సొంత నిధులతో చేసినాను. ఒకటి. రెండోది, ప్రభుత్వం ఉన్నది, మన ముఖ్యమంత్రి గారు, మన ఎంపీ గారు కాబట్టి, మన బిడ్డ కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఇస్తేనే అభివృద్ధి అవుతాయని అందరూ భావిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మొదటి హామీలతో ప్రభుత్వంలోకి వచ్చి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందువల్లనే ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది అని అంటుంది. ఎలా చూస్తారు? వాళ్ళు దాన్నే అస్త్రాలుగా వెళ్తున్నారు. ఆయన ఓడిపోయి ఫ్రస్ట్రేషన్లా ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమైతలేదు. వారికి ఏమైనా 6 గ్యారెంటీలు ఇచ్చారు, 5 అమలైనవి. ఒకటి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కాగానే గెలిచంగానే 100 రోజులు 110 రోజులనే కోడ్ వచ్చింది, ఎలక్షన్ పార్లమెంట్ కోడ్ వచ్చింది కాబట్టి కొన్ని ఒకటే పథకం ఆగిపోయింది. అది కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత ఇస్తారు. వారు 10 సంవత్సరాల ఫామ్ హౌస్ పోవాలంటే మా అల్వాల్ మీదకే పోవాల్సి ఉండే. మా సికింద్రాబాద్ క్లబ్ నుంచి అల్వాల్ మీద ఆయన ఫామ్ హౌస్ పోతుంది 10 సంవత్సరాలు ఎలక్షన్గా ముందు మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ దత్తత తీసుకుంటా అన్నాడు. ఈ దారిలో పోయిండు, రోడ్డు సమస్యలు పరిష్కరిస్తా, రోడ్డు విస్తరణ చేస్తా, స్కై ఓవర్లు కడతా అన్నాడు. కానీ ఏది చేయలేకపోయాడు. మన ముఖ్యమంత్రి, మన ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న 100 రోజులనే రోడ్డు విస్తరణ చేసి స్కై ఓవర్లకి శంకుస్థాపన చేసిన ఘనత, ఆ బడ్జెట్ శాంక్షన్ చేయించుకున్న ఘనత మన ముఖ్యమంత్రి. మాటకు ముందు శ్రీ గణేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధితో చెప్తున్నారు. గతంలో ఇక్కడనే సిట్టింగ్ స్థానం ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేయలేదని చెప్పేసి మొత్తానికి వాళ్ళు ఇదే దాన్ని తీసుకుంటున్నారు. మీరేమో రేవంత్ రెడ్డి కానీ ఇదే ఏరియా వారికి ఏం చేయాలా? ప్రజలందరూ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ మంచిదని చెప్పగలుగుతాడా? ఇచ్చిన హామీలని నెరవేర్చిన నోటితో చెప్పగలుగుతాడా? ఆయన చెప్పలేడు కాబట్టి ఏదో ఒక నిందేయాలని నిందేస్తుంది. ఇలా ప్రజలంతా ఎంత సంతోషంగా ఉన్నారండి. కాంగ్రెస్ పేదల పార్టీ, పేదల గురించి ఆలోచించే పార్టీ, అన్ని వర్గాలకు ఎక్కడ లేని విధంగా మన దగ్గర 6 కొత్త కార్పొరేషన్ బీసీకి కూడా అమలు చేసి కార్పొరేషన్లు కూడా అపాయింట్ చేయడం జరిగింది. అంతకుముందుకు ఏంది బీసీలని ఇడిచేస్తుండే, ఇప్పుడు బీసీలలో కూడా స్పెసిఫికేషన్ చేసి అన్ని కులస్తులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు అర్థమైంది. అన్ని వర్గాలు డెవలప్ కావాలా. ఒకటి శ్రీ గణేష్ గారు, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటమి పడాలి. ఈసారి తెలుసుకునే ధీమాతో ఎలా ఉన్నారు? ఎలా తెలుస్తున్నారు? అరే అందరూ చూస్తున్నారండి. ఒక దిక్కు ఏంటంటే నేను ఇలా క్లుప్తంగా వివరిస్తాను. ప్రజలందరూ చైతన్య పరులు, ప్రజలందరూ తెలివి పరులు. వాళ్ళు ఏం చేస్తారంటే క్యాండిడేట్ని చూస్తారు. బీజేపీ క్యాండిడేట్ ఎవరు, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ ఉంది, బౌండరీస్ తెలియదు ఆయనకు. బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉందని ఎప్పుడు కూడా ఇలా కష్టాలు చూసింది కాదు, తెలిసింది కాదు. మూడోది కాంగ్రెస్ క్యాండిడేట్ రూపంగా 15 సంవత్సరాల సొంత నిధులతో ఫౌండేషన్ ద్వారా ఇన్ని సేవలు చేయగలిగింది. ఆ సేవలు లిస్ట్ ఇస్తా, దాని వివరణ కూడా ఇస్తా. ఎన్నో సేవా కార్యక్రమం చేసి 2 సార్లు ఓడిపోయినా కూడా మన మధ్యలో ఉండి మన గురించి ఆలోచిస్తుంటారు. వీరు వస్తేనే మనకు ఎన్ని రోజుల నుంచి ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి సమస్యలు పరిష్కారం కావాలా, అవసరాలన్నీ దక్కాలంటే శ్రీ గణేష్ రావాలా. మా పెద్ద కొడుకు పెద్దన్న మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఇచ్చిన హామీలని నెరవేర్చిన ప్రతి ఒక్క పథకం ప్రతి ఒక్క అరువులకు అందాలంటే ఇక్కడ స్థానికంగా మనవాడు ఉంటే ఇచ్చేవాడు మనవాడు. ఫైనల్ గా ఒకటే ప్రశ్న అయిపోయింది. శ్రీ గణేష్ గారు ఇక్కడ
మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేస్తే ఏం చేస్తారు అసలు ఇక్కడ మీరు కంటోన్మెంట్? ఇక్కడ ప్రజలు మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? ఇక్కడ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే ఇక్కడ ప్రజలకి ఏం చేస్తారు? అందరికీ తెలిసినది ఫస్ట్ ప్రైమరీలో ఉన్నది ఏంటంటే వాటర్ ఇష్యూ, రెండోది రోడ్ల ఇష్యూ, మూడోది మంచి ఎడ్యుకేషన్ లేదు, నాలుగోది వస్తే ఏంటంటే వీళ్ళకి ఎప్పటి నుంచి అయితే ఏదైతే కోరుకుంటుందో చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేవు, వీళ్ళకి మంచి హాస్పిటల్ కూడా లేకుండా ఇప్పుడు హాస్పిటల్ కూడా మనం పైసలు ఇచ్చి డెవలప్మెంట్ చేసిరు కాబట్టి వీళ్ళకి అవసరాలన్నీ ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు. ఏవియేషన్ ల్యాండ్, డిఫెన్స్ ల్యాండ్, వాళ్ళకి పట్టాలు కూడా లేదు, వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తాం. ఈ కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్లో ఉన్న వాళ్ళకి ఇల్లులు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది. బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేస్తేనే వాళ్ళకి పర్మిషన్ వస్తుంది, లేకుంటే రాదు. ఎప్పుడు బోర్డు మీటింగ్ అవుతుందో తెలియదు. ఒకవేళ ఈ బోర్డు మీటింగ్లో వాళ్ళ బిల్డింగ్ పర్మిషన్ శాంక్షన్ కాకుంటే మళ్ళీ బోర్డు మీటింగ్ వరకు వెయిట్ చేయాలి. అప్పుడు శాంక్షన్ అయితే వాళ్ళ అదృష్టం లేదు, దురదృష్టం. ఇవన్నీ ఒక మాఫియా లాగా ఉంది. అది కూడా వాళ్ళకి అలాంటి ఇబ్బందులు లేకుండా మంచి పాలన ఇచ్చే విధంగా అందరికీ దీన్ని మెర్జ్ చేయాలి. వాళ్ళకి సింగిల్ విండోలో ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీలో పర్మిషన్స్ వస్తున్నాయి అదే మాదిరిగా పర్మిషన్ వచ్చే విధంగా కృషి చేస్తారు. ఫైనల్గా కంటోన్మెంట్ ప్రజానికానికి మా వీఫై ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలారా దయచేసి ఇన్ని సంవత్సరాల నుంచి మనం వెనుకబడిపోయింది మన కాన్స్టిట్యున్సీ. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి గెలిచినట్టయితేనే డెవలప్మెంట్ అవుతుంది. దయచేసి ఆలోచించి మీరు ఆశీర్వదించి మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నాను. ఒకేసారి ఎంపీ ఎలక్షన్లు పట్నం సునీతా మహేందర్ రెడ్డి, మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. పట్నం సునీతా మహేందర్ రెడ్డి ప్లస్ మీరు ఇద్దరు గెలుపు ఖాయమని ధీమాతో ఉన్నారా? ఖచ్చితంగా. ఎక్కడ చూసినా కాంగ్రెస్ 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 అంటారు. మిగతా వాళ్ళకి అజెండా ఏముందండి? అజెండా లేకుండా కొట్లాడుతుంది. సునీతా మహేందర్ రెడ్డి గారికి అవగాహన లేదు అని కొంతమంది అంటున్నారు. అదే 16-17 సంవత్సరాల నుంచి రెడ్డి చైర్పర్సన్గా ఉన్నారు. వారికి అన్ని విషయాల మీద పూర్తిగా అవగాహన ఉంది. వాళ్ళకు ప్రజల అవసరాల గురించి కూడా అవగాహన ఉంది కాబట్టి వారు అడ్మినిస్ట్రేషన్లో బాగా పట్టు ఉంది. వారు వచ్చినట్టయితే బాగా డెవలప్మెంట్ బాగా అవుతుంది. మేడం గారు వచ్చినాక మాకు ఎంపీ గారు ఎమ్మెల్యే ఇద్దరు గెలుస్తాము. భారీ మెజారిటీ తోటి ప్రజలు ఆశీర్వదిస్తారు. మీరు రోజు మా గ్రాఫ్ పెరుగుతుంది. ప్రజలకు అన్ని తెలిసిపోయింది. అందరూ మా పక్షంలో ఉన్నారు, కాంగ్రెస్ పక్షంలో ఉన్నారు. మా వెన్నెలమ్మ కూడా బాగా కష్టపడుతుంది. అంత సహాయ సహకారం ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగుంది. మొత్తానికి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇక్కడ నుంచి మీరున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ఇద్దరు గెలుపుపై ధీమాతో ఉన్నారా? ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో బాగా అందించినాయి అని. వేరే వాళ్ళు అయితే ఇంత తొందరగా ఇచ్చేవాళ్ళు కాదు. ఎన్నో సంవత్సరాలకి ఇస్తుంది. అది కూడా నెక్స్ట్ ఎలక్షన్ ముందు పథకాలు. కానీ మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు 100 రోజుల్లో నెరవేర్చారు కాబట్టి ప్రజలకు పూర్తి నమ్మకం. చివరిగా ఒక ప్రశ్న, ప్రజాయుద్ధ కూతురు వెన్నెలమ్మ మీతో కలిసి వచ్చినట్టే అనుకుంటున్నారు? మా చెల్లె నాతో ఉన్నది కదా. అందరూ వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు. వాళ్ళు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తారు. ఈ ప్రోగ్రామ్ కూడా సాధ్యమైంది. ఒక్కరితో కాలేదు. అందరు కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తుందని ప్రోగ్రాంలు సక్సెస్ అవుతుంది. ఓటర్ మహాశయులందరూ మిగతా పార్టీ వాళ్ళు కూడా మా పార్టీలో జాయిన్ కావడానికి మా యూనిటీయే కారణం. రైట్, ఇదండి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎంపీ స్థానం, ఎమ్మెల్యే స్థానం ఒకేసారి కైవసం చేసుకోబోతున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము ఎట్టి పరిస్థితుల్లో అని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ భరత్ తో శేఖర్.